ఆంధ్రలో హ్యాండిక్యాప్డ్ పెన్షన్లో భాగంగా చాలా మందికి నోటీసులు అందాయి. అవి ఏంటంటే, కొంతమంది మంత్లీ 15,000 పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళ పెన్షన్ 6,000 తగ్గిస్తున్నట్టు, ఇంకొంతమందికి అయితే 6,000 తీసుకుంటున్న వాళ్ళ పెన్షన్ 4,000 తగ్గిస్తున్నట్టు, అదేవిధంగా కొంతమందికి అయితే పెన్షన్ సాంతం తీసేస్తున్నట్టు నోటీసులు అందుతున్నాయి. గవర్నమెంట్ లెక్క ప్రకారం పర్సంటేజ్ ఆఫ్ డిజేబుల్డ్ అనేది మోర్ దెన్ 85% ఉంటే వాళ్ళకి 15,000 మంత్లీ పెన్షన్ అది వస్తుంది. అంటే వీడు ఆల్మోస్ట్ బెడ్రిడెన్. అంటే వీడిని ఎక్కడికన్నా తీసుకెళ్లాలంటే మనం చేతులతో ఎత్తుకుని మోసుకుని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. సో ఇట్లాంటి వాళ్ళకి 15,000 మంత్లీ పెన్షన్ అది వస్తుంది. అదేవిధంగా పర్సంటేజ్ ఆఫ్ డిజేబుల్డ్ అన్నది మోర్ దెన్ 40% ఉంది, బిలో 85% ఉంటే వీటికి 6,000 మంత్లీ పెన్షన్ అది వస్తుంది. మీకు నిజంగా ఈ అర్హతలు ఉండి అయినా మీ పెన్షన్ అది తీసివేస్తే మీరు ఏం చేయాలో తెలుసా? మీరు ఇమీడియట్ గా ఏం చేయాలంటే, మీకు నోటీస్ ఇస్తారు, మీ పెన్షన్ తగ్గినా తీసివేసిన ఒక నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ తీసుకోండి. నెక్స్ట్ మీ సదరు సర్టిఫికేట్ తీసుకోండి. నెక్స్ట్ నేను స్క్రీన్ లో చూపిస్తాను ఈ సర్టిఫికేట్ తీసుకొని దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అండ్ రిమ్స్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్ కానీ లేకపోతే ఏరియా హాస్పిటల్ కానీ వెళ్ళి సంబంధిత డాక్టర్తో చెకప్ చేయించుకొని మాన్యువల్ సర్టిఫికేట్ తీసుకోండి. మాన్యువల్ సర్టిఫికేట్ లో వాళ్ళు మీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ డిజేబుల్డ్ అనేది మీ మెన్షన్ చేస్తారు. అది తీసుకొని ఇమీడియట్లీ మీరు ఏం చేయాలంటే, మీ దగ్గరలో ఉన్న ఎంపీడీఓ కానీ అండ్ మున్సిపల్ కమిషనర్ కానీ కలిసి ఇవి సబ్మిట్ చేయండి. వాళ్ళు ఇమీడియట్లీగా మీకు ఒక స్లాట్ అని ఇస్తారు. ఆ టైంలో అగైన్ మీరు వాళ్ళని కలిసి సంబంధిత అధికారిని కలిసి అక్కడ డాక్టర్స్ కూడా ఉంటారు, మీ పర్సంటేజ్ ఆఫ్ డిజేబుల్డ్ అక్కడ చెక్ చేసి ఇమీడియట్లీగా పోర్టల్లో అప్డేట్ చేస్తారు. మీకు నోటీస్ అందిన వెంటనే 30 days లోపల మీరు ఈ పని చేసుకోవాలి. నోటీసులు అన్నది 18th నుంచి అంటే ఆగస్ట్ 18th నుంచి ఆగస్ట్ 25th వరకు ఇస్తారు. నోటీస్ అందుకున్న 30 days లోపల మీరు కంప్లీట్ చేయగలిగితే మీకు నెక్స్ట్ మంత్ లోనే మీకు పెన్షన్ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.